భూమి గగన్ ఇంటికి ఫోన్ చేస్తుంది. ఇకప్పుడు పూర్ణి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆంటీ ఏం చేస్తున్నారు అని భూమి అడుగుతూ ఉంటే, నువ్వు ముందు ఫోన్ పెట్టే, మేమంతా టెన్షన్లో ఉన్నాం అని పూర్ణి అంటూ ఉంటుంది. ఏంటి టెన్షనా, ఎందుకు, ఏమైంది అని భూమి అంటూ ఉంటే, మా అన్నయ్యకి పెళ్లి చూపులు అని చెప్పి పూర్ణి భూమికి చెప్పేస్తుంది. ఏంటి పెళ్లి చూపులా, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చూపులేంటి అని భూమి అంటూ ఉంటే, మా అన్నయ్యకి చెప్పలేదు, అటువంటిది నీకెలా చెబుతామో, సరే సరే నువ్వు ముందు ఫోన్ పెట్టేసే అని పూర్ణి అంటూ ఉంటుంది. నేను అసలే చాలా ప్లాన్స్లో ఉంటే వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు, నేను నా ప్రేమ విషయం చెబుదామని అనుకుంటూ ఉంటే వీళ్ళు మా ఇద్దరిని దూరం చేసేలాగా ఉన్నారే, అమ్మో వెంటనే నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పి భూమి అక్కడికి వస్తూ ఉంటుంది. గగన్ ఇంటికి భూమి వచ్చేసరికి పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి నేను అబ్బాయితో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఒరే ఆ అమ్మాయి పర్సనల్గా మాట్లాడాలి అంటుంది కదా, వెళ్ళు నాన్న అని చెప్పి శారద గగన్ని పక్కకు పంపిస్తుంది. ఆ అమ్మాయి గగన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆంటీని నేను పువ్వుల్లో పెట్టుకొని చూస్తాను, తనని ఒక్క పని కూడా చేయనివ్వను అని ఆ అమ్మాయి చెబుతూ ఉంటే గగన్ ఆనందంగా మా అమ్మని బాగా చూసుకుంటానంటే నాకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు, నాకు ఈ పెళ్లి చూపులు ఓకే అని చెప్పి చెప్పడంతో అప్పుడు గగన్ ఆ అమ్మాయి ఇద్దరు కూడా నవ్వుతూ కిందకి వస్తారు. పంతులు గారు మీరు ఓకే అంటే నేను ముహూర్తాలు పెట్టేస్తాను అని చెప్పి అంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న భూమి బాధపడుతూ ఉంటుంది. మరి ఇప్పటికైనా ప్రేమ విషయం గగన్కి చెప్పేస్తుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.